తాజాగా ముఖేష్ అంబానీ నీటిపైన తేలియాడే ఒక భవనాన్ని కొనుగోలు చేసి అందరినీ ఆశ్చర్యానికి గురిచేశారు. నీటిపై తేలియాడుతూ అందరినీ అబ్బురపరిచే ఆ ఇంటి వివరాల గురించి, ఆ ఇంటిలో ఉండే సౌకర్యాల గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఈ వీడియో చూడండి. నీటిపై తేలియాడే ఆ ఇంటిని ఫ్రాన్స్కి చెందిన షిప్ బిల్డింగ్ కంపెనీ వారు నిర్మించారు. ఇది నీటి మీద తేలియాడ్డమే కాదు, సకల సౌకర్యాలతో అద్భుతమైన హంగులతో ఆకర్షణీయంగా ఉంటుంది. దీన్ని ఇల్లు అనే కంటే నౌక అనడం సమంజసం. ఒక భవనాన్ని పోలి ఉన్న ఈ నౌక ముంబైలోని బీచ్ క్యాండీలో ఉంది. 58 మీటర్ల పొడవు, 38 మీటర్ల వెడల్పుతో ఇది చూపరులను ఆకట్టుకుంటోంది. 36,000 చదరపు అడుగుల వైశాల్యంతో 12 మంది ప్రయాణికులు, 20 మంది సిబ్బందికి కావలసిన ఏర్పాట్లు, సౌకర్యాలు కలిగి ఉంటుంది. దీనికి సగం కరెంట్, సగం సోలార్ వాడతారు. ఈ సోలార్ ఒక్క రోజుకు 5,000 కిలోవాట్ల కరెంటును ఉత్పత్తి చేస్తుంది. ఈ నౌకను గుర్రపు డెక్క ఆకారంలో నిర్మించడం విశేషం. ఇందులో 25 మీటర్ల స్విమ్మింగ్ పూల్, ఒక మసాజ్ రూమ్, మ్యూజిక్ రూమ్, పెద్ద డైనింగ్ రూమ్లు ఉంటాయి. ఒక థియేటర్, టెర్రస్ ఉంటాయి. ఒక లిఫ్ట్, ఒక బార్ కూడా ఉంటాయి. గెస్టుల కోసం కొన్ని ప్రత్యేక గదులు ఇందులో ఏర్పాటు చేయడం జరిగింది. లోపల రీడింగ్ రూమ్తో పాటు బయట, పైన హెలిప్యాడ్ ఉండడం దీని ప్రత్యేకతగా చెప్పవచ్చు. పైన అమర్చిన సోలార్ ప్యానెల్స్ ఈ బిల్డింగ్కి కావలసిన ఇంధనాన్ని అవే సరఫరా చేస్తాయి. ఇవండి ఈ నీటి మీద తేలియాడే బిల్డింగ్ ప్రత్యేకతలు. డబ్బుంటే కొండమీది కోతినైనా దింపొచ్చు అని పెద్దలు చెప్పినట్టుగా అపర కోటీశ్వరుడైన ముఖేష్ అంబానీ తలుచుకుంటే ఈ బిల్డింగేంటి, దేన్నైనా కొనగలడు అని అందరూ అనుకుంటున్నారు. అంబానీయా మజాకా? తన కన్నుసన్నులతో ప్రభుత్వాల్ని శాసిస్తున్న ముఖేష్ అంబానీ భవిష్యత్తులో ఇంకెన్ని విలాసవంతమైన భవనాల్ని నిర్మించి అందరినీ ఆశ్చర్యానికి గురిచేయనున్నారో చూద్దాం.